పాకిస్తాన్ అన్న పేరింటనే ఇప్పుడు ఒక్కొక్కరు కుత ఉడికిపోతున్నారు. రెండు దేశాల నడుమ ఎప్పుడు యుద్ధం సురువైతుందో తెలియకుంటున్నది పరిస్థితి. అయితే కాశ్మీర్లో టెర్రరిస్ట్ గాలి చేసిన దారుణం హైదరాబాద్ నుంచి నడిపించే ఒక బేకరోళ్లకు నెత్తి నొప్పి వచ్చింది. ఇప్పుడు అగో కాశ్మీర్లో టెర్రరిస్టులు చేసిన దానికి హైదరాబాద్ నుంచి నడిపించే బేకరోళ్లకు ఏంది లింకు అంటారా? ఈ ముచ్చట చూడిపోరి పురాగా సమజైతది. హీరో విలన్ కొట్లాడుకొని నడిమిట్ల కమీడియన్ చంపేసినట్టు అవుతున్నది కదా ఈ ముచ్చట. ఇండియా పాకిస్తాన్ నడుమ ఎప్పుడు లొల్లి పంచాది మోపైనా ఎంబటే కరాచీ బేకరోలకు కాకదలగక తప్పదు. విశాఖపట్నంలో ఉన్న కరాచీ బేకరీ కాడికి పోయి జనజాగరణ సమితోళ్ళు బేకరీ పేరు మార్చాలి, ఇండియన్ పేరే పెట్టుకోవాలి. ఇండియాలో పాకిస్తాన్ ఉండే ఊరి పేరుతోటి బేకరీ ఏంది, మీకు ఇంకా వేరే పేర్లు లేవా అని నిరసనకు దిగిండ్రు. కరాచీ బేకరోలకు దేశభక్తి లేదా, పాకిస్తానోళ్ళ పేరెట్లా పెట్టుకుంటారు అని మండిపడుతున్నారు. పాకిస్తానోళ్ళు బనారస్ పేరు పెట్టుకుంటే ఊకుంటారా? మరి ఇండియాలో పాకిస్తానోళ్ళ ఊరి పేరుతోటి బేకరీ ఉండుడేంది? బనారస్ బేకరీ గానీ లేకపోతే ద్వారకా బేకరీ గానీ తిరుపతి బేకరీ గానీ పాకిస్తాన్ లో ఉంటే అక్కడ ఉన్నస్తారా? మర్యాద కొద్దీ వారం రోజుల బేకరీ పేరు మార్చకుంటే మంచిగుండదు. కేంద్ర సర్కార్ వీళ్ళ మీద దేశద్రోహం కేసు పెట్టాలి, ఈ బేకరీలను సీజ్ చేయాలి అనుకుంటా లొల్లి మోపు చేసిర్రు. అయితే ఈ పంచాదేం ఇప్పటిది కాదు, ఏండ్ల సంధి ఉన్నదేనాయే. పాకిస్తాన్ ఇండియా వేరుపడ్డప్పుడు పాకిస్తాన్ నుంచి ఇక్కడికి వలసొచ్చి కామ్చంద్ రామ్ నాని అనేటాయనే తొలిసూరి కరాచీ బేకరీ పేరు మీద హైదరాబాద్ లో బేకరీ పెట్టిండు. దానికి ఇప్పుడు దేశంలో ఉన్న అన్ని పెద్ద సిటీలలో బ్రాంచులు కూడా ఉన్నాయి. ఇక ఇట్లా పాకిస్తాన్ ఇండియా లొల్లైన ప్రతిసారి కరాచీ బేకరీ ముంగటికి పోయి జాతీయవాద సంస్థలు నిరసనలు చేస్తున్నాయి. మళ్ళీ చెప్తున్నా, భారతదేశానికి గౌరవం ఇచ్చి బోర్డులు పేరు మార్చి భారత్ బేకరీ అనో దేశీ బేకరీ అనో మీకు నచ్చిన పేర్లు పాకిస్తాన్ మూలాలు లేకుండా పెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. కానీ ఈ బేకరీ ఓనర్లు ఇదివరకే చాలా సార్లు తెగేసి చెప్పిర్రు, ఏది ఏమైనా మేము పేరు మార్చేదే లేదు, ఏమున్నా చట్ట ప్రకారంగా చూసుకుంటాం, ఎవ్వలచ్చి బెదిరించినా మేము పేర్లు మార్వం, మేము 60 ఏండ్ల నుంచి చేస్తున్న దందా ఇది అంటున్నారు. మరి చూడాలే ముందట ఎటుపోతుందో ఈ పంచాది.